రాజమహేంద్రవరం శేషయ్యపేటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘం ఉపాధ్యక్షులు తొమ్మేటి సోమశంకర్రావు ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద ఆదివారం రాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కీర్తిశేషులు ముత్యాల రాయుడు మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు న్యాయవాది శంకర వెంకట భాస్కర రంగారావు అధ్యక్షతన వహించగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంధం కృష్ణ, నొమ్మేటి సోమశంకర్రావులు విశిష్ట అతిథులుగా రాజమండ్రి బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షురాలు సీనియర్ మహిళా న్యాయవాది నాగదేవత స్వర్ణపాప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముచ్చికర్ల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి కర్ణాటి శంకర్, అన్నందేవుల సత్యాలమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ మహిళలంటే సమాజంలో ఇలా గొప్పలు చెప్పడానికే తప్పించి వాళ్ళకి ఏ రకమైన సమానమైన పాత్ర ఎక్కడ కనిపించడం లేదు. జరిగే అన్యాయాలు జరుగుతున్నాయి. అలా అనేసి మహిళలు కూడా ఏం తక్కువ తెలియదు. ఇప్పుడు ప్రపంచంలో ఆడవాళ్ళకి పెళ్లి చేసుకోవాలంటే భయపడే పరిస్థితులు మహిళలు కూడా తీసుకొచ్చేసారు. అలా కాకుండా మహిళలు స్వేచ్ఛగా జీవించండి, విచ్చలవిడిగా జీవించొద్దు. అలాగే పురుషులను కూడా మనం చాలా గౌరవించాల్సిన అవసరం ఉంది. మన పూర్వ సాంప్రదాయాన్ని బట్టి వారు మనల్ని గౌరవించాలి, మనం వారిని గౌరవించాలి. ఇప్పుడు హత్యలకు దారితీసే మహిళలు కూడా ఉన్నారు. అలా చిన్న చిన్న విషయాల్లో కూడా ఆత్మహత్య చేసుకునే ఆడవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా మనోధైర్యంతో ముందుకెళ్తూ ప్రతి విషయాన్ని ఛాలెంజ్గా తీసుకుని జీవించాలి తప్ప ఆత్మహత్యలకి హత్యలకి అవకాశాన్ని ఇచ్చి మన మహిళా లోకాన్ని కించపరిచే పరిస్థితులు మనం తీసుకురావద్దు. దయచేసి ఈ దినాన్ని మనం పురస్కరించుకొని ముందడిగేద్దాం. ప్రతి విషయంలోనే ముందే ఉందాం. అంతేగాని సమాజాన్ని మనం చిన్న చూపు చూడొద్దు, మనం సమాజం ఎప్పుడు చిన్న చూపు చూడదు. మనం కరెక్ట్గా ఉన్న రోజున మనం అందరం కూడా స్వేచ్ఛగా జీవిద్దాం, విచ్చలవిడిగా జీవించొద్దు. ఇదే నేను చెప్పే మహిళా సందేశం. మహిళా మండలి మహిళలందరూ కూడా ఈ దినోత్సవానికి వచ్చిన మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు భగవంతుడు ఇచ్చిన మహిళలు ఇద్దరు కూతుర్లు కూడా ఆడవాళ్ళని ఇచ్చాడు. ఆడవాళ్ళ కూతుర్లు నా ఇద్దరు ఉన్న స్థితిలోకి ఎదగడానికి ఈ మహిళ ఏంటన్నది, ఆ మహిళా శక్తి ఏంటన్నది నా కూతుర్లు నిరూపించారు నాకు. అటువంటిది మహిళలు ఉండటం వల్ల ఈరోజు నీ మగ జన్మకి ఆడ జన్మకి ఎంత తేడా ఉన్నదో నాకు చూపించింది ఆ భగవంతుడు. నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈ రోజుని మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చిన మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ మహిళలందరికీ కూడా వెళ్తారని ఇక్కడికి వచ్చిన మహిళా సోదరిమణులకు అందరికీ నా ధన్యవాదాలు. అసలు మహిళ అనే పదానికి అర్థం సృష్టి. మహిళ లేని సృష్టి లేదు. మహిళ ఒక శక్తి, ఒక దేవతగా కూడా అభివర్ణించారు అందరు పెద్దలు. మహిళ లేని ఏది కూడా లేదు. మహిళ సాధించాలనుకుంటే ఏదైనా సాధించగలరు. ఒక అమ్మగా, ఒక తల్లిగా అన్ని విధాల పాత్రను పోషిస్తూ మహిళ అనే పేరున ఇప్పుడు మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే మనమే కాదు ప్రపంచం మొత్తం మహిళా దినోత్సవం జరుపుకుంటుందంటే చాలా మహిళలకి చాలా మనం గౌరవం ఇవ్వాలి, ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మహిళా దినోత్సవం ఇంతకంటే ఘనంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటూ సెలవు చేసాం. ఏమండి ఇలా చూడండి అందరూ. జోహార్ జోహార్ మనకు తెలిసిన జోహార్ 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 ఖచ్చితంగా రండి. సొంతపతి ఉండండి, మేడం ఉండండి, ఫోటోలో అక్కడ ఉండండి, ఫోటోలో ఉండండి. సొంతపతి ఖచ్చితంగా రండి. రండి మీరు తెలంగాణ స్టేట్ టీడీపీ ఫోటోలో ఉండండి. కల్చరల్ వింగ్ జనసేన కొడుకుందండి. మేడం ఫోటోలో ఉండండి, అందరూ ఉండాలి జనం. జోహార్ జోహార్ మన దేశం జోహార్ 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 మన దేశ జోహార్ జోహార్ జోహార్
ఆడవాళ్ళు వస్తారు సపరేట్గా తీసుకోవాలి. రండి రండి వీడియో మొత్తం వీడియో మొత్తం జోహార్ జోహార్ రండి జోహార్ జోహార్. రండి 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 కదలమని చెప్పండి. రండి లేడీస్ రండి వెయ్యండి వేయాలి ఫోటో ఒక్కొక్కరు రండి లేడీస్ రండి రండి ఒక్కొక్కరిని రండి అమ్మా. మొత్తం తీయాలి. ఒకటి కింద పడిపోతాయి. రండి రండి నడిచోండి ఫోటో తీయండి. ఆ ఫోటో పడిపోతుంది. జోహార్ 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 జోహార్. ఇంకా రండి ఇంకా ఉండిపోయారు. సత్యనారాయణ గారు కొంచెం అలా వెళ్ళండి. తెరీసా జోహార్ జోహార్. తెరీసా జోహార్. జోహార్ 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 అలా చూడండి ఎవరు అడుగుతారా సందర్భంగా సమాజమే దేవాలయంగా మానవుల యొక్క దేవుళ్ళుగా భావించినటువంటి ఎందరో మహనీయులు మాతృమూర్తులు ఈ సమాజానికి సేవలు అందించినటువంటి స్వార్థం లేదు వాళ్ళలో. ఎంతో త్యాగం చేసినటువంటి త్యాగమూర్తుల్ని ఈ మహిళా సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరం కూడాను. అలాగే మన కుటుంబాల్లో కూడా ఈ మాతృమూర్తి మహనీయులను కూడా మన పిల్లలకు కూడా మనం వాళ్ళకి ఈ మాతృమూర్తుల గురించి కూడా మనం చెప్పేటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాలు మరి సమాజానికి వాళ్ళు అందించినటువంటి సేవలు కూడా మనం పిల్లలకి గుర్తు చేయవలసిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఈరోజు మన దుమ్మేడి సోమశంకరరావు గారు, అలాగే మన జనసేన పార్టీ నాయకులు బ్రహ్మకృష్ణ గారు, టీడీపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకరం గారు, అలాగే స్వర్ణపాప గారు న్యాయవాది స్వర్ణపాప గారు, ఈ మహనీయులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇంకా సోదరులు మన బ్రహ్మకృష్ణ గారు కూడా ఈ సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ తమ అమూల్యమైన సందేశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నాం.